నాయనో నారాయణ. నేను అప్పయ్య కడతలేను, వీళ్ళకి అప్పాలేమిస్తా. అవసరం దండం పెడతా కాళ్ళు మొక్కుతా అన్నా కానీ ₹1 కూడా ఇవ్వలేదు. కారం మెతుకులు తిన్నా సరే మన ఇద్దరం చెరొక పని చేసుకుని అప్పులన్నీ కొంచెం కొంచెం కట్టేద్దాం. అసలు లేదు మిత్తి లేదు, 2-3 సంవత్సరాలు నడుస్తుంది. అవి గంగవ్వ పైసలు, గంగవ్వకి ఇచ్చేద్దాం. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమే. నాకు సావే మార్గం రా. ఓ గంగవ్వ, ఇగో పైసలు అంటివా, ఇగో ఈ పైసలు వాళ్ళకి ఇచ్చి నీ భూమిని ఉంచుకోపోయిగా. గిన్ని పైసలు ఎక్కడిసేందు, నేను మళ్ళీ ఎట్లా కట్టాలి? నువ్వు కట్టుడు అవసరం లేదు గంగవ్వ, అవి నీ పైసలే. నీ దగ్గర ఎవరెవరు బాకీ తీసుకురో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కొంచెం మిత్తి అటు ఇటు అయింది, కానీ ఆ పైసలని తీసుకొచ్చిన ఈ పైసలు ఇచ్చి నీ జాగం తీసుకోపో. అట్లా నాకు కొడుక, మీరు చేయబట్టి నాకు పొలం దక్కింది, నారు పోసిన ఈతకు వచ్చింది, మీరే పొలం వేసుకోండి, నాకు సాత కాదు ఇక. సరే అవ్వ, ఇక మేము కూడా ఏం పని లెక్క తిరుగుతున్నాం, మాకు కూడా ఊళ్ళో అప్పులు ఎక్కువైనాయి, ఇంత పొలం చేసి వచ్చిన పైసలు మేము కూడా అప్పు బాగా కట్టుకుంటాం ఇక. సరే తీసేస్తుంది. చెయ్యి బిడ్డ. హలో, ఏంది కేసు పెట్టే పోతుందా? సరే ఉండు, నత్తునుండు. ఏంది కొడుక ఫోన్ వచ్చా? ఆ లావణ్య దగ్గర పైసలు వసూలు చేసినామని చెప్పి మా ఇంటి మీద కాసి లొల్లి పెట్టిందట. ఏంది ముసలోడున్నాక పైసలు ఇస్తే ఇంకా మిత్తికి మునిగినా మళ్ళీ మీద కేసు పెడదా? దాన్ని నెత్తి వరుగుతా పా కొడుకపా నడు. దా ఏంది బాగా వెళ్తాను బయటకు వెళ్ళమంటున్నావు? మేమే పైసలు ఇస్తాం, మా మీద కేసు పెడతావా? బాగా పెడతా కేసు. అయితే ఏం చేస్తావే? నా ఇంటి వెనక ఎట్లా వెళ్ళా ముగ్గురు మొగలను అసలు ఏం చేస్తా అనుకున్నావే నువ్వు? మరి లేకుంటే నువ్వు మంచి పాటకి విన్నావా? నడిచి నడిచి నా కాళ్ళు రిల్లలు పట్టినాయి. మా ముసలోడు ఉన్నాక మంచిగా తీసుకున్నావు, ఎంచుకుంటావు, లోట్ల మీద లోట్లు ఎంచుకొని కాయం పెట్టినావు, ఇచ్చినట్టుగా కట్టపడుతున్నావు. లేకపోతే నువ్వు నాకెడుతూ పోరగన్న దోలే పడికినా నువ్వు ఇచ్చినావు పైసలు, కేసు పెడతావా నా మీద? ఏ రింగ పెడతావో పెట్టుబా. నేను ఎప్పుడన్నా పెట్టుకుంటా కేసు? నువ్వేంది నాకు పిలిచేది? పని పాటలు ఏందని కేసు పెడతావు, పైసలు తీసుకుంటా. అర్వ కట్టపడి సంపాదించుకున్న పైసలు ఇచ్చుడికే కట్ట మాట్లాడుతుంది గంగవ్వ. ఆమె మన మీద కేసు పెడితే మనం ఆమె మీద కేసు పెడతాం. ఏ మనకు తెలియదు ఆ పోలీస్ స్టేషన్లు? మనకేం పని పడ్డేది అవతల పెట్టుకుంటాను. పని మనకాడ పొలం ఉంది, నాతోనేం కాదంటావా? నువ్వు ఎట్లా నాట్లేస్తావో చూపిస్తా నేను నీ సంగతి. బకెట్లో పోసుకున్నాక చెప్పక్క. నేను నాటేస్తామని వచ్చినారా? 2-3 రోజుల కింద గంగవ్వ చెప్పింది అక్క. గంగవ్వ లేదు ఏం లేదు, నేను 600 ఇస్తా బంగారం నాకేరా. 600 ఇస్తావా అక్క? సరే వస్తా అక్క నీకే. సరే ఇవ్వలకు ఒప్పుకోకు, గంగవ్వ లేదు ఇవ్వలేదు. నేను 600 ఇస్తా కదా, నీ దోస్తులను సుధా పట్టుకొని రా. సరేనా? నేను పోతున్నా. సరే అక్క. గంగవ్వ, ఇక నీ పొలము ఈత పడదాం అనుకుంటున్నాం, మేమంతా కలిసి పని చేద్దాం అనుకుంటున్నాం. సరే నాన్న, 20-25 రోజుల నారైంది, నారు ఈతకు వచ్చింది, వెయ్యండ్రి. మరి మన పొలానికి ఎంతమంది పడతారు? పోయినసారి 10 మంది 2 రోజులు వేసిర్రు. అంటే 10 అంటే 22 మంది పడతారు. ఇక ఒక అర దగ్గర 22 మంది పడతారు. సరే కానీ గంగవ్వ, ఆలయాలను ఎందుకు పిలుచుడు? మన ఆడకట్టలో విలువ కైకిలు కోతురు, అందరిని విలువ. మరి 15 ఎక్కువ కైకిలు అడితే ఏమని చెప్పాలి? సరే ఎంతో ఎంత దునియావి నేను తిత్తాను తిద్దాం. నేను నాడు వ్యవసాయం చేసినప్పుడు నాకు పట్టేంత మంది అత్తరు, వాళ్ళనే పోయి పిలిచేస్తా, అత్తరు నాకు. సరే ఇక రూపాయి ఎక్కువ తక్కువనో ఇత్తి, కానీ ఇక మేము పోయి ఆ వడ్లు ఎక్కి అంతా పొలం అంతా పొతం చేస్తాం. సరే నేను పోయి మందిని పిలుస్తా, ఆ ఒడ్డు బిడ్లు మంచిగా సాఫ్ చేసి చెక్కుర్రి, పక్క పంటలు మళ్ళీ చెక్కుకుంటారు, భూమి అంతా కలుపుకో దిక్కిరి. సరేనా? మేము చూసుకుంటాం, అది మంచిగా జబర్దస్త్ అన్ని చెక్కి పొలం అంతా రెడీ చేసి పెడతాం. చెప్పారా? సరే నేను పోయి పిలుస్తా. రాను గంగ, నేను వేరేటోళ్ళకి ఒప్పుకున్నా. రేపు అరే రాలేవు. ఏ రాను. లత
వాళ్ళత చెప్పు గంగవ్వ. ఉన్నావా? ఉన్న గంగవ్వ. ఏం కూర చేసినావు? ఇగో పప్పు వేసిన. తిన్నావా నువ్వు? తిన్నా. సరే కానీ మాకు ఎల్లుండి అరే రావా? అయ్యో గంగవ్వ, లావణ్యక్క చెప్పింది రమ్మని, అటు పోతున్నా. నేనే మొదలు పిలిచిపోతే కదా నిన్ను. ఇక అలా దాపరికం ఎందుకు కానీ ఇగో లావణ్యక్క 600 ఇస్తా అని చెప్పింది. ఇక అటు పోయి మళ్ళీ తర్వాత నీ దగ్గరికి వస్తా నేను. పైసలు ఎక్కువ ఇస్తుందని అటు పోతావా? భలే మనుషులు పో. ఇక నేను వేయించుకోనే అంది. పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే అటు పోవుడే కదా గంగవ్వ. ఈ అసలు ఎంతో మందితో వేయించుకుంటా. అబ్బో అయ్యో కోపం ఎందుకు గంగవ్వ? బాగానే కమ్మ చేసి మాకు రేపు అరే రారా? ఒప్పుకున్నాం కదా. ఎల్లుండి వస్తారా? ఎల్లుండి కూడా 1000 రూపాయలు ఇస్తావా? 1000 రూపాయలు ఇస్తావా? 1000 రూపాయలు ఇస్తే వస్తాం. అటే పెట్టి వస్తాం. మరి అటు ఎట్లా? ఇదేం పాపం. 10 రూపాయలు ఎటో ఎక్కువ ఇస్తే అటే పోతాం. పైసలు ఇచ్చిన పోతాం. అంజవా రేపు మాకు అరే వస్తావా? రాము మేము పట్టేందుకు ఒప్పుకున్నాం. ఎల్లుండి వస్తావా? మరి ఎల్లుండి కూడా ఉన్నది మాకు. అయ్యో రేపు అరే రాలేవవ్వా? ఏ ఒక్క రోజు రా. వాళ్ళు అడిగినా రావంటారు. భలే ఉన్నారు అవ్వ. అందరు మా ఇంటికి పోతాం అనబట్టి ఒప్పుకున్నాం. ఇక ఈ ఆడకట్టాయి 3 ఆడకట్ట తినో ఒక్కలేరు. ఆ పోరగాండ్లు ఏమంటారో నన్ను. కరవాని కన్నా ఒప్పుకుంటే మందిని వెళ్తున్నాయి. గంగవ్వ ఒడ్లని ఎక్కినాం మంచిగా మళ్ళీ అన్ని నేర్పినాం. ఇక పోయి మనం ఏతేసుకుంటే ఇక మరి సగం పడ పని కూడా అయిపోయింది. ఇప్పుడు కైకిలో వచ్చిరనుకో ఇక పొలం వేసుడే. మీ పని అయిపోయింది కానీ నేను పోయిన పనే కాలేదు కొడుక. ఒక్కరు కూడా దొరకలేదా? ఒక్క పురుగాన్ని అందరు అత్తనన్న వాళ్ళు అంతా అలా అవనీకి ఒప్పుకున్నారట. అది ఏమేదో ఎన్ని కైకిళ్ళు ఎత్తనన్నదో 15 మనకు ఒక్కలు అన్నారు రామంటుండ్రు. ఇప్పుడు ఎట్టనే పక్క రోజుల వల్ల వెళ్తే అయిపోగా. అక్కడికి ఎక్కడికి పోవాలి నాన్న? దున్నిన పొతమైన పొలం బీర విసి తందుకుండే గనికే మీ దగ్గరికి వచ్చి. సరేది గంగవ్వ మేము ఏదో వేసి పొలం ఎత్తాగా నువ్వు. సరే నాన్న చీకటి అయ్యేదానికి ఉండకూరి చెప్పు అని రాండి. సరే అన్న ఇప్పటికిప్పుడు గంతమందిని ఎట్ట పిలుచుడే? ఒక్కలా ఇద్దరా? మనకి 20-25 మంది కావాలి. సప్పుడేక పక్క ఊళ్ళో వెళ్దామా? అరే ఆటోడు ఏమైనా తక్కువ తీసుకుంటాడా? ఆ ఖర్చు అంతా మనం వినేవాడుడే. అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. మనం ఎవరి దగ్గరికి అయినా పనికిరారు. ఎవరికి ఒప్పుకున్నంటారు లేకపోతే బదులు పోతారు. కాబట్టి చక్కగా మరాఠీనైనా ఫోన్ చేద్దాం. బీహార్ వాళ్ళని తీస్తాం. ఏమంటారా? ఇదేదో మంచిగుందే. వాళ్ళైతే పక్కన టక్కడగా పని చేస్తారు. పైసలు వారైతే పని అయిపోద్ది. చల్లడు जाऊ दे नाच बाई घरी बाळाए पाडण्यात कोंबडा बाग देत माझ्या माहेराची वाट जाऊ दे नाच बाई घरी बाळाए पाडण्यात सासरा माझा बाबा మిర్రాలు అంత మంచిగా దున్ను కట్టలు ఉంటుంది. చదు అల్లే విక్కుంటారు. అల్లే ఆరేస్తాను. వాళ్ళు బిగారాలు అయిపడికనారా? మనలో రాకనే కానీ అలా తీసుకొచ్చిన మంచిగా వాళ్ళే నారు విక్తారు, అరిగుస్తారు, వాళ్ళే నాట్లు ఎత్తారు. బీహార్లో గుత్తగా ఇచ్చినట్టు కథం చేసి పెడతారు అలాగా. ओ भैया आपकी तेलुगु नहीं आते? नहीं आते मेरा को हिंदी नहीं आते, पूरा दिमाग खराब हो गए. मेरा को हिंदी नहीं आते, पूरा दिमाग खराब हो गए. ఓ అయ్యా నా భాష మీకు రాదు, మీ భాష నాకు రాదు. కొద్దిగా దగ్గర అయిన అయ్యా పుణ్యం ఉంటుంది. దగ్గర అయిన ఫలసగా అవుతుంది. ఓకే ఓ భయ్యా ఓన్లీ కామ్ లేదా? बीर पीते बीर नहीं पीता ताड़ी पीता ताड़ी ताड़ी वो झाड़ की रहता ना कल्लू कल्लू
కర్ర దగ్గర రావా పుణ్యం ఉంటది. అవ్వ మన ఆడోళ్ళు అయితే గింత పొద్దు ఎలా చారేస్తారానే? ఏడేస్తారు నాన్న, వాళ్ళు తానాలు బీనాలు చేసి అంటలు చేసే వరకు 11 అయింది. పొలంలో ఈ కట్ట ఆ కట్ట కట్టి అంగే వరకు 12 అయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి 20 గుంటల పొలం వేసిరు నాన్న. గంగవా ఏదంతా అయిపోయినాక వాళ్ళకు నాటుకోడి ఇస్తా అని చెప్పిన. మీ ఇంటికాడ కోడి ఉండగా తీసుకురా. అన్న మనకే మనకే రాది. అప్పటికి 2 బీర్లు, అప్పటికి 2 బీర్లు. ఇస్తాం. అవ్వా పొలం అయిపోయిందంటే వాళ్ళకి పైసలు ఇచ్చుడే, వాళ్ళు ఆగరు. సరే తెత్త తీనాను. పానా ఆయన తీసిపోదాం. అన్న పాట బాగా పాడుతురేందా ఇల్లు? పాట మంచిగానే ఉంది కానీ అలా భాషలో మనని తిడతలేరుగా. రావులే వాళ్ళ భాషలలో మంచి పాట పాడుకుంటారు. నువ్వైతే నాడు అక్కడ పని చేద్దాం. టైం పాస్ పాపం వాళ్ళకి. పాట భలే వాడుతురు, ఆడుకుంటా పాడుకుంటా మంచిగా వాడతారు. మేము నాడు ఆడుకుంటా మా వేసినాం కానీ ఇప్పుడు శాత కాకుండా గమ్మతి వాడతారు. పాట మంచిగా ఎత్తారు. అది ఎయ్యి రవ ఎయ్యి. మొత్తానికైతే ఏ తేసుడు అయిపోయింది. ఆపి చందు, మనం అన్న టైంకైతే పొలం అయింది. నువ్వు మంచిగా దొరకొచ్చినావు. ఆ లవనియా 400 కైకిలు ఉన్నోళ్ళను 600 వేసి ఉన్న మంది అందరిని మలుపుకపోయింది. మన పొలాన్ని చూసి దాని ముఖం ఎట్లా పెట్టుకుంటుందో. ఇప్పుడు ఆమె ఆపితే ఏమైనా పని ఆగిందా? అందుకే బీహార్లో దించినాం. పట్టపడ పని కూడా కొట్టిర్రు. కథ ఈత మొత్తం కంప్లీట్ చేసిర్రు. ఏమంటారా? నిజమేనే, చూస్తున్న వరకు పని అయిపోయింది. మళ్ళీ మనకు పనాలి కదా. 4 గుంజులు లేపా, 4 వీకులు లేపా, ఆఖరికి మందు అల్లుడుగు లేదు. మనం మీద మిర్రలు నేర్పుకున్నావా మన పని అయిపోయినట్టే. పో నెక్స్ట్ టైం నుంచి చాలానే వెళ్దాం మనం. అన్న మనకు పనికి వచ్చేటోళ్ళు 11కి వస్తారే. ఇల్లు చూసిన మబ్బులు 6కే పొలంలో దిగిర్రే. వాళ్ళన్నారు వాళ్ళే పంచుకుంటారు. ఇక మనకు వేసేటోళ్ళు వస్తే ఓ పిల్లగా నారాడిదే ఇడిదే అంటారు. ఇక వాళ్ళు పని చేయరు, ఏం చేయరు అన్న. మళ్ళీ వాళ్ళకి ఏందే పొలం కాడికి వస్తాయి చల్లటి నీళ్ళు తేవాలన్నట. అదేందిరా, వాళ్ళకు టిఫిన్లు, ఛాయలు, థమ్సప్లు కావాలి. దగ్గరలో అయితే దావత్ ఇవ్వాలి. ఇవన్నీ చేసినా కానీ మళ్ళీ మననే మీద కొనుక్കൂడా పోతారు. అట్లా నడుతుంది కథ. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచన అంటే బీహార్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు వచ్చి ఏ తెత్తాన్రు మన కాలుకు బురద అంటకుంటా కానీ మన ఊరోళ్ళకు రాను పని దొరకకుండా కాబట్టి అని ఆలోచన చేస్తున్నా నాన్న. అవునే, నువ్వు చెప్పింది కూడా నిజమే. మొత్తం మిషన్లు అయిపోయినాయి. పొలం దున్నేందుకు ట్రాక్టర్లు వచ్చాయి, నాట్లు ఎత్తేందుకు నాటు మిషన్లు వచ్చాయి, మందు వెళ్తేందుకు డ్రోన్లు వచ్చాయి. ఇక పంట పండినాక కోతేందుకు వరి కోత మిషన్లు వచ్చాయి. అడపదడపైందన్న పని ఉందనుకుంటే ఆ పని ఎత్తేందుకు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి మనుషులు రాబట్టే. ఇక మనకు పని ఎక్కడ చెప్పు? మనోళ్ళు మంచిగా తినుడు తాగుడు, ఆ గట్ల కాడ బిడ్ల కాడ పంచాయతీ పెట్టుకుండు ఎంజాయ్ చేస్తుర్రు. పని తక్కువ ఎంజాయ్ ఎక్కువ అయిపోయింది ఈ కాలంలో. నాడు 20 రోజులు పొలం వేయబోదు, మళ్ళీ బదళ్ళని నేర్పి 10 కైకిళ్ళంటే ఇంటికి తెచ్చుకుందు. కోత కోసిన కానీ 1 నెల రోజులు పోయబోదు. ఇప్పుడు మనుషులకు జనాలకు ఎంత సుఖం వచ్చింది. కాలుకు బురద అట్టకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ట్రాక్టర్లు వచ్చే నాగలి బట్టి దున్తే తొడివేత్తు వెంటనే సద్దులు కట్టుకొని పోయి ఇంత గడక అంబలి పట్టుకపోయి పెయింట్ మనిషి అని భయంగా పోదు. అవ్వ మనోళ్ళు సుఖాలకు వచ్చిర్రే. అన్ని ఊళ్ళల్లో బీహార్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు వచ్చి పొలాలు ఎత్తురు. ఎక్కడన్నా చూసినా మనోళ్ళు ఎత్తురా? మనం తవ్విన గోతిలా మనమే పడ్డమే. మనం పని చక్క చేసినాక గాళ్ళు ఎందుకు వస్తారే? రాను జనాలు ఈ పని దొరకక ఎంత ఇబ్బంది పడతారో. ఈ లావానే ఏబట్టి మనం పనుల్లో దొరకక ఈ బీహార్లో మట్టుకొచ్చినాం. కానీ ఇక వచ్చేదాప ఇట్లా అద్దే మంచిగా మనోళ్ళని పిలుచుకొని పని చేపిద్దాం. మనం కూడా ఇంత పని చేద్దాం. వాళ్ళకి ఇంత పైసలు ఇచ్చినట్టు అవుతుంది, మనకు కూడా ఇంత పని చేసినట్టు అవుతుంది. అవునరా చందు? ఇప్పటికైనా మారాలి. మన పని మనము ఇంత చేసుకుంటే మంచిగా ఉంటుంది నాన్న. సరే నాన్న, ఇంటికి పోదాం. ఇన్ని మక్కలు పోటు పెడతా, గుడాలు ఉడుకుతాయి. గుడాలు ఉడికారకాల నువ్వు చికెన్ దేపో, చికెన్ అనుకుందాం, మంచిగా తిందాం ఇవాళ. మళ్ళా చికెన్ అంటావు? ఇంటికాడ నాటుకోడు ఉంది కదా, నాటుకోడుకరా అలా అనుకుందాంపా. అన్న మంచిగా తాటికాయలు చెప్పుకుందామే. కళ్ళెందుకు కూడా కళ్ళ దేవద్దు, చికెన్ అనుకొని గుడాలు వేసుకొని తిందాం. పని గుడాలు లేకపోతే ఎట్లుంటుంది? మళ్ళా కోడి ఉండాలి, గుడాలు ఉండాలి, కళ్ళు ఉండాలి. కళ్ళు ఉంటే లొల్లి పెట్టుకొని మునుగుతారు. పా అదుపా. ఏ బాగా అప్పు ఇచ్చుడు తీసుకుడు తప్పు. గంజికి దిక్కు లేదు కానీ బెంజ్ కారు కావాలన్నట్టుంది నీ కథ. 2 లక్షల రూపాయలు రా. నీ అప్పలదేమద్దు, ఊరందరూ మోహన్ చేసినట్టు నన్ను కూడా చేస్తా అనుకుంటున్నావా? ఇప్పుడే అప్పుల జోలు కోకన్నావు, మళ్ళీ అంతానికి అప్పిప్పిస్తా అంటున్నావు. కాపుదే
కవిత్వమే పైత్యం, పైత్యమే కవిత్వం. 2 లక్షలు కట్టాలన్నా.